హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్ టైమ్స్లో టెక్టాక్స్ ఎపిసోడ్స్లో కూడా చాలా మంది అడిగే క్వశ్చన్, బ్రో టైప్ సి ఇయర్ ఫోన్స్ 500 రూపీస్ లోపు ఏవి బాగున్నాయి, ఏ కొనుక్కోమంటారని చాలా కామెంట్స్ వచ్చినాయి. సో మీకోసం అమెజాన్లో టాప్ బ్రాండ్స్ నుంచి 500 రూపీస్ లోపు ఉన్న టైప్ సి ఇయర్ ఫోన్స్ అన్ని ఆర్డర్ పెట్టాను. ఇవన్నీ ఒక 1 వీక్ నుంచి టెస్ట్ చేస్తున్నాను. టాప్ బ్రాండ్స్ ఇవన్నీ బోట్, ఎంబ్రెన్, జిబ్రానిక్స్, పీట్రాన్, పోట్రోనిక్స్, క్రెటోస్, ఇట్లా టాప్ బ్రాండ్స్ నుంచి టైప్ సి ఇయర్ ఫోన్స్ అన్ని టెస్ట్ చేశాను. ఈ వీడియోలో వీటన్నిటిలో 500 రూపీస్ మీ దగ్గర ఉంటే ఏ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలి అనే దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒక చిన్న రిక్వెస్ట్, ఇయర్ ఫోన్స్ లో మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ప్లీజ్ కింద డిస్క్రిప్షన్ లో ఇయర్ ఫోన్స్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశా. పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయండి, ఎంతో కొంత మన ఛానల్కి హెల్ప్ అవుద్ది. సో లాస్ట్ నుంచి వద్దాం. 6th పొజిషన్ నేను పీట్రాన్ బూమ్ బడ్డీకి ఇస్తాను. ఇది 350 రూపాయలు కొన్నాను. వీళ్ళు పూజా అకాడమీ పెట్టిన శ్రద్ధలో సగం సౌండ్ క్వాలిటీ మీద పెట్టుంటే టాప్ లో ఉండేవాళ్ళు. ఇది 14mm డ్రైవర్స్ తో వస్తుంది. బాక్స్ లో మనకి ఇయర్ ఫోన్స్ తో పాటు ఇయర్ టిప్స్ ఉంటాయి. వైర్ క్వాలిటీ అయితే బానే ఉంది, బ్రైడెడ్ కేబుల్ తో వస్తుంది. ఇక్కడ మనకి పీట్రాన్ బ్యాడ్జింగ్ పక్కన మైక్రోఫోన్ ఉంది అండ్ ఫ్రంట్ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. మ్యూజిక్ పాస్ అండ్ ప్లే చేయడానికి, కాల్ కట్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. ఒకసారి దీని మైక్ క్వాలిటీ వినండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో పీట్రాన్స్ బూమ్ బడ్డీ నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతుంటే అవతల పర్సన్ కి మీ ఆడియో ఈ విధంగా వినిపిస్తుంది. ఇయర్ బడ్స్ కూడా ఫిట్టింగ్ అంతా బానే ఉంది, కాకపోతే సౌండ్ క్వాలిటీ వన్ ఆఫ్ ది వర్స్ట్ సౌండ్ క్వాలిటీ. ఇది అసలు బేస్ కానీ, వోకల్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ వర్స్ట్ ఉన్నాయి. రోడ్ సైడ్ రైల్వే స్టేషన్ లో మనకి ఇయర్ ఫోన్స్ అమ్ముతారు కదా, ఆ లెవెల్ క్వాలిటీ అనమాట. ఇది అస్సలు కొనకండి, వర్స్ట్ ఉన్నాయి. బెస్ట్ సజెషన్, దీన్ని స్కిప్ చేయండి. అండ్ 5th పొజిషన్ ఈ పోట్రోనిక్స్ ఇయర్ ఫోన్స్. పోట్రోనిక్స్ కౌంచ్ ట్యూన్స్ ఇయర్ ఫోన్స్ ఇవి. ఇది 10mm డ్రైవర్స్ తో వస్తుంది. ఇది కూడా 350 రూపాయలు కొన్నాను. వైర్ క్వాలిటీ అయితే ఓకే, బానే ఉంది ఆ ప్రైస్ కి. అండ్ ఇక్కడ ఒక క్లిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కాలర్ కి ఏమన్నా క్లిప్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పోట్రోనిక్స్ బ్యాడ్జింగ్ పక్కన మైక్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి, కాల్ యాక్సెప్ట్ చేయడానికి, కట్ చేయడానికి, వీడియో పాస్ అండ్ ప్లే చేయడానికి బటన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీని మైక్ క్వాలిటీ వినండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో పోట్రోనిక్స్ కౌంచ్ ట్యూన్ సి టైప్ సి ఇయర్ ఫోన్స్ నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతుంటే అవతల పర్సన్ కి మీ వాయిస్ ఈ విధంగా వినిపిస్తుంది. కేబుల్ క్వాలిటీ అంతా బానే ఉంది, ఫిట్టింగ్ కూడా బానే ఉంది. కాకపోతే సౌండ్ క్వాలిటీ వెరీ ఫ్లాట్ ఉంది. అసలు బేస్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ట్రెబుల్స్ కానీ ఏది ఇంప్రెస్ చేయలేదు. వెరీ ఫ్లాట్ ఆడియో. పీటర్ అంతా కంపేర్ చేస్తే ఇది ఒక 20% హెడ్ ఉంది, కానీ ఇది కూడా అంత మంచి క్వాలిటీ సౌండ్ ఏం ప్రొడ్యూస్ చేయట్లా. వెరీ యావరేజ్ సౌండ్. మ్యూజిక్ వినేటప్పుడు అంత కిక్ ఇవ్వదు, ఎందుకంటే సాంగ్స్ విన్నప్పుడు అంత క్లియర్ గా లేదు, డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. వోకల్స్ చాలా వర్స్ట్ ఉన్నాయి, బెటర్ దీన్ని కూడా అవాయిడ్ చేయండి. అండ్ 4th పొజిషన్ ఈ క్రెటాస్ థంబ్ ప్రోకి ఇస్తాను. బాక్స్ లో వారంటీ కార్డు ఉంటుంది, ఇయర్ ఫోన్స్ ఉంటుంది, కాకపోతే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ప్రొవైడ్ చేయాలా. దీనిలో వైర్ క్వాలిటీ అయితే బానే ఉంది. క్రెటాస్ బ్యాడ్జింగ్ పక్కన మైక్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్, కాల్ యాక్సెప్ట్ చేయడానికి, కట్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. ఒకసారి దీని మైక్ క్వాలిటీ వినండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో క్రెటాస్ థంబ్ ప్రో నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతుంటే అవతల పర్సన్ కి మీ వాయిస్ ఈ విధంగా వినిపిస్తుంది. ఫిట్టింగ్ ఇది చాలా బాగుంది. కాకపోతే సౌండ్ క్వాలిటీ వీళ్ళు హై బేస్ అని మెన్షన్ చేశారు బాక్స్ మీద. ఇది 13mm డ్రైవర్స్ తో వస్తుంది. హై బేస్ అన్నట్టు దీనిలో బేస్ బాగుంది, కాకపోతే బేస్ మొత్తాన్ని డామినేట్ చేస్తుంది. వోకల్స్ ని, ఇన్స్ట్రుమెంట్స్ ని అవన్నీ డౌన్ అయిపోయినాయి. ఓన్లీ బేస్ వినిపిస్తుంది తప్ప వోకల్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అసలు ఏమి వినిపించట్లా. మొత్తం సౌండ్ అంతా కూడా డిస్టర్బింగ్ గా ఉంది. సో ఇది కూడా నాకు అంత మంచిగా అనిపిలా. ఇది కూడా 350 రూపీస్ పర్చేస్ చేశాను, బెటర్ ఇది కూడా అవాయిడ్ చేయండి. అండ్ 3rd పొజిషన్ జెబ్రానిక్స్ జెబ్ బడ్స్ C2 కి ఇస్తాను. వీటన్నిటితో పోలిస్తే కొంచెం బెటర్ ఉంది, పైగా కలర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది 400 రూపాయలు కొన్నాను. బాక్స్ లో ఇయర్ ఫోన్స్ ఉంటుంది అండ్ ఒక్క పెయిర్ ఆఫ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. సేమ్ మనకి ఇయర్ ఫోన్స్ లో పెట్టించిన టిప్స్ లాగే ఎగ్జాక్ట్ సేమ్ సైజ్ లో ఇంకొక సెట్ ఇచ్చారనమాట. అది కూడా ఏదైనా ప్యాకెట్ లో పెట్టలా, విడిగా పడేస్తున్నారు. మరి నాకన్నా యూజర్ ప్రోడక్ట్ వచ్చిందా లేకపోతే అలాగే ప్యాకింగ్ ఎలా ఉందో తెలియదు, కానీ ఒక సింగిల్ పేర్ ఆఫ్ ఇయర్ టిప్స్ ఇచ్చారు. వైర్ క్వాలిటీ చూసుకుంటే నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే తెచ్చి ఓపెన్ చేశాను, వితిన్ ఒక 1 hour లో ఇక్కడ వైర్ బయటకు వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, వైర్ బయటకు వచ్చేసింది. సో వైర్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు, కానీ సౌండ్ క్వాలిటీ డీసెంట్ ఉంది. మీకు బేస్ కానీ, ట్రబుల్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు, బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. డీసెంట్ సౌండ్ క్వాలిటీ, మీరు అంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీసెంట్ సౌండ్ ఇస్తుంది. మీకు మంచి బ్రాండింగ్ లో ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే యూ కెన్ ట్రై దిస్. బట్ దీనికన్నా నెక్స్ట్ చెప్పబోయే 2 ఇంకా బాగున్నాయి. సో మీ ఇష్టం, తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే బానే ఉంది. అండ్ ఒకసారి దీని మైక్ క్వాలిటీ వినండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో జెబ్రానిక్స్ జెబ్ బడ్స్ C2 నుంచి వస్తుంది. ఒకవేళ ఈ బడ్స్ మీరు యూజ్ చేసి ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడితే అవతల వాళ్ళకి మీ వాయిస్ ఈ విధంగా వినిపిస్తుంది. అండ్ ఒక చిన్న మాట, 200K సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాం. మీకు ఈ వీడియోలో ఎఫర్ట్స్ మీకు నచ్చితే, మన ఛానల్లో కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. 200K సబ్స్క్రైబర్స్ ని ఈ ఇయర్ లోపు కంప్లీట్ చేద్దాం. అండ్ 2nd పొజిషన్ ఎంబ్రెన్ టైప్ సి ఇయర్ ఫోన్స్. దీని మోడల్ వచ్చి స్ట్రింగ్స్ 04 అని ఉంటుంది. ఇది 500 రూపీస్ కొన్నాను. 10mm డ్రైవర్స్ తో వస్తుంది. బాక్స్ లో మనకి ఇయర్ ఫోన్స్ తో పాటు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ డిసప్పాయింటింగ్ ఏంటంటే వైర్ క్వాలిటీ. ఇవన్నీ తక్కువ రేట్లో వచ్చేవన్నీ కూడా బ్రైడెడ్ కేబుల్స్ తో వస్తున్నా. ఇది మీకు బ్రైట్ కేబుల్ తో రావట్లా, నార్మల్ కేబుల్ తో వస్తుంది. ఇది ఎక్కువ రోజులు యూజ్ చేస్తే ఏదైనా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. వైర్ క్వాలిటీ అయితే డిసప్పాయింటెడ్. మిడిల్ లో వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి, పాస్ అండ్ ప్లే కి, కాల్ కట్ చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి. మిడిల్ లో ఒక స్పేస్ ఇచ్చారు మన ఫింగర్ పెట్టేదానికి. అండ్ బ్యాక్ సైడ్ మైక్రోఫోన్ ఉంది. ఒకసారి దీని మైక్ క్వాలిటీ వినండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో ఎంబ్రెన్ స్ట్రింగ్స్ 04 టైప్ సి ఇయర్ ఫోన్స్ నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడుతుంటే అవతల మీ వాయిస్ ఈ విధంగా వినిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ ఐఫోన్ లో చెక్ చేసినప్పుడు ఒక రకంగా, ఆండ్రాయిడ్ లో చెక్ చేసినప్పుడు ఒక రకంగా, ఇవన్నీ అలాగే అనిపించినాయి.
ఓవరాల్ గా చెప్తున్నాను నేను. అయితే ఇది మాత్రం సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీకు వోకల్స్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా షార్ప్ ఉన్నాయి, క్రిస్ప్ గా ఉన్నాయి. సో మీరు ఎక్కువ మెలోడీస్ వింటున్నా లేదంటే ఇన్స్ట్రుమెంట్ సాంగ్స్ వింటున్నా మీకు ఇయర్ ఫోన్స్ చాలా బాగా నచ్చుతాయి. కాకపోతే దీనిలో అంత సూపర్ బేస్ లేదు, సఫిషియెంట్ బేస్ ఉంది అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వోకల్స్ చాలా షార్ప్ ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. 500 రూపీస్ కి వర్త్ ప్రోడక్ట్. యాక్చువల్ గా ఐఫోన్ లో కన్నా ఆండ్రాయిడ్ లో ఇంకా బాగుంది. సో ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మాత్రం బెస్ట్ ఇయర్ ఫోన్స్ తీసుకోండి, చాలా బాగున్నాయి. కాకపోతే కేబుల్ క్వాలిటీ కొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది. ఎనీవే 500 రూపీస్ కి వర్త్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఫస్ట్ పొజిషన్ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఏంటంటే మాత్రం బోట్ బేస్ సెట్స్ 100C. ఇది చాలా బాగా అనిపించింది నాకు. బాక్స్ లో వారంటీ కార్డు ఉంటుంది, స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు, ఇయర్ ఫోన్స్ తో పాటు ఇయర్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా 10mm డ్రైవర్స్ తో వస్తుంది. ఇది కూడా నేను 500 రూపీస్ కొన్నా. ప్రైస్ అప్పుడప్పుడు మారుతుంటది, ఒక 50 రూపాయలు అటు ఇటు అవుతుంటది, చూసుకొని తీసుకోండి. దీని వైర్ క్వాలిటీ కూడా బాగాలేదు, మెంబ్రెయిన్ లాగే నార్మల్ కేబుల్ ఇచ్చారు. ఇక్కడ బ్రైట్ కేబుల్ ఇచ్చుంటే మాత్రం అసలు ఆల్రౌండర్ బెస్ట్ అయ్యేది. ఇది కేబుల్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు. ఇక్కడ మనకి బోట్ బ్యాడ్జింగ్, పక్కన మైక్రోఫోన్ ఉంది, ఫ్రంట్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, కాల్ కట్ చేయడానికి, వీడియోస్ పాస్ చేయడానికి బటన్ ఇచ్చారు. ఒకసారి బోట్ మైక్ క్వాలిటీ ఇక్కడ చెక్ చేయండి. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో బోట్ బేస్ సెట్స్ 100C నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ వాడి ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంటే వాళ్ళకి మీ వాయిస్ ఈ విధంగా అనిపిస్తుంది. బాగానే ఉన్న మైక్ క్వాలిటీస్ అన్ని కూడా ఒకే రకంగా ఉన్నాయి, నాకేం అంత డిఫరెన్స్ తెలియదు. కానీ ఇయర్ ఫిట్టింగ్ కూడా బాగానే ఉంది. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐఫోన్స్ లో వింటున్నప్పుడు బేస్ చాలా బాగుంది. బేస్ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉన్నప్పటికీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వోకల్స్ కానీ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా వెల్ బ్యాలెన్స్డ్ సౌండ్. ఇయర్ ఫోన్స్ తో మాత్రం మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది, వీటన్నిటితో కంపేర్ చేస్తే చాలా బాగుంది క్వాలిటీ. కాకపోతే ఆండ్రాయిడ్ దగ్గరకు వచ్చేసరికి నాకు ఐఫోన్ లో విన్నంత బేస్ ఆండ్రాయిడ్ లో వినిపించలా. మరి అది ఎందుకు అట్లా అయిందో నాకు అర్థం కాదు. కానీ ఐఫోన్ లోనే బేస్ బాగా వినిపిస్తుంది, దీనిలో ఆండ్రాయిడ్ లో అంత బేస్ లేదు. కాకపోతే స్టిల్ వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. ఒకవేళ మీరు కొంచెం బేస్ లవర్స్, మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం బోట్ తీసేసుకోండి. లేదు నేను ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం బెటర్ గో విత్ ఎంబ్రెయిన్ ఇయర్ ఫోన్స్ చాలా బాగున్నాయి. ఈ రెండింటిలో ఏది కొన్నా కూడా మీరు సాటిస్ఫై అవుతారు. 500 రూపీస్ కి వర్త్ ప్రొడక్ట్స్. కాకపోతే ముందే చెప్తున్నా, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ ఆల్రెడీ ఇంతకు ముందు నెక్ బ్యాండ్స్ కానీ TWS బడ్స్ కానీ అవన్నీ కొంచెం ఒక 2000 రూపీస్ 3000 రూపీస్ లో ఇవన్నీ యూజ్ చేసి ఇక్కడికి వచ్చారంటే మాత్రం మీకు ఇవేవి క్వాలిటీ కనిపించవు. ఎందుకంటే వీటి బడ్జెట్ 500 రూపీస్ మాత్రమే కాబట్టి వీటిలో అంత దమ్ముండే సౌండ్ క్వాలిటీ రాదు. కానీ ఆ బడ్జెట్ కి నేను చెప్తున్నా, వీటన్నిటిలో బెస్ట్ పర్ఫార్మ్ చేసేది బోట్ బేస్ సెట్స్ 100C, ఎంబ్రెయిన్ స్ట్రింగ్స్ 04. ఈ రెండు బెస్ట్. లేదు బ్రాండెడ్ లో కావాలనుకుంటే జిబ్రానిక్స్ తీసుకోవచ్చు. రిమైనింగ్ 3 మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. ఇది వాళ్ళ వీడియో. అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.